హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవచ్చు చేసి చూపించబోతున్నానండి. బెండకాయ ఫ్రై అందరికీ తెలిసే ఉండొచ్చు, అయితే నేను ఈ విధంగా చేస్తా అని చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి పెళ్ళిళ్ళలో అది భోజనాల్లో వేస్తారు కదా, ఇలాగా ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. ఇలాగ పొడి పొడిలాడుతూ అంటుకోకుండా ఒకదానికి ముక్క జిగురు రాకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నా, తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. అయితే ముందుగా ఒక 1/2 kg బెండకాయలను తీసుకుని వాటిని మంచిగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వాటిని ఆ తర్వాత ఒక నాప్కిన్ తీసుకుని మనం తీసుకున్న ప్లేట్ అలాగే చాక్ని కూడా తుడిచేసుకోవాలి తడి లేకుండా. అలాగే బెండకాయలని కూడా మొత్తం అన్నిటినీ కూడా చక్కగా ఇలాగా తడి లేకుండా నాప్కిన్తో తుడుచుకోవాలండి. కొంచెం ఓపికతో చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ కూడా శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. మీకు మార్నింగ్ హడావుడి అయిపోతుంది అనుకుంటే ముందు రోజే మీరు ఈ విధంగా తుడుచుకుని చక్కగా కట్ చేసుకుని బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఏమీ పాడవ్వండి. ఇలా మొత్తం అన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకుని నాప్కిన్తో ఇలాగా తడి తగలకుండా చూసుకోవాలండి. ఇలాగా అటు ఇటు ముచ్చుకులు తీసేసుకుని చాకు మనం బెండకాయలు కట్ చేస్తున్నప్పుడు జిగురు వస్తుంది కదా, దానిని కూడా నాప్కిన్తో తుడుచుకుని ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. మీరు ఇలాగ చేత్తో కాకుండా చాప్ బోర్డు మీద పెట్టుకుని కూడా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా బెండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాయన్నమాట. ఇలా మనకి తడి తగిలిని అంటే అది జిగురు వచ్చేస్తుంది, అందుకోసమని ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొన్ని వేరుశనగ గుళ్ళను తీసుకున్నానండి, అంటే పల్లీలు. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకుని ఇలాగ 2 ముక్కలుగా తుంచుకుని ఒక ప్లేట్లో వేస్తున్నా. అలాగే కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అంతేనండి. వీటికి తాలింపు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ముక్కడు పెట్టుకుని ఒక 2 గరిటెల నూనెను వేసుకోవాలి. అందులోకి ముందు మనం పల్లీలను వేసుకుని కొంచెం వేయించుకుని బాగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి పల్లీలని. ఇప్పుడు వీటిలోకి మనం తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేసుకుని కొంచెం చిటపటలాడాక కొంచెం వేయించుకుని 1 నిమిషం పాటు కొంచెం పసుపుని వేసుకోవాలి. అది కూడా 1 నిమిషం పాటు వేయించాక మనం బెండకాయ ముక్కల్ని వేసేసుకోవడమేనండి. బెండకాయ ముక్కలు మనం వేసాక మూత పెట్టకూడదండి. అలాగే స్టవ్ని కూడా సిమ్లో పెట్టకూడదు, కొంచెం హైలో కానీ మీడియంలో కానీ ఉంచి ఇలా వేయించుకోవాలి. ఇవి కొంచెం డ్రై అయినాక మనం రుచికి సరిపడగా ఉప్పును వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా వేయించుకోవాలి అంతే. సిమ్లో పెట్టేస్తే వెంటనే నీరు వచ్చేస్తుందండి, జిగురు అయిపోతుంది అనమాట మళ్ళీ ఫ్రై అనేది. మూత పెడితే కూడా ఆవిరికి జిగురు అయిపోతుంది. ఇలా ఉప్పును వేసుకుని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని చక్కగా వేగనివ్వండి, బాగా దూరగా వేగనివ్వండి. ఇలా బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇవి వేగిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలని వేసేసుకోవాలి. అలాగే మీకు ఇష్టం ఉంటే రుచికి సరిపడగా కారాన్ని వేసుకోండి, లేకుంటే కారం తినరు అనుకుంటే కనుక ఎండుమిరపకాయల కారం సరిపోతుంది. ఇలా వేసుకుని వేయించేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది పప్పుచారులోకి, పప్పులోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.